హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే బిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ మీద దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటువంటి అన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో దొరుకుతాయి. అలాగే కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. పీడిఎఫ్ డీటెయిల్స్తో పాటుగా మీకు వచ్చేసరికి దాదాపు 32 మోడల్ పేపర్స్ సంబంధించినటువంటి వీడియో లింక్స్ కూడా అయితే మీకు అక్కడ దొరుకుతాయి అనమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే చూడడానికి ట్రై చేయండి. రైట్, దీని ప్రీవియస్ మోడల్ పేపర్లో వచ్చేసరికి 270 బిట్స్ వరకు అయితే మనం క్లియర్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి 271 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ 271 ఆక్సిఫ్లావిన్ అనేటువంటిది ఏంటిది? ఒక అజోడైసా, రసాలినినా, జింక్ కాంపౌండ్కి సంబంధించినటువంటిదా, లేదంటే ఆక్సిడెంట్ డైసా అనేది కనుక మనం చూస్తే ఆక్సిఫ్లావిన్ అనేది ఆక్సిడెంట్ డైస్ కింద మనమైతే చెప్పొచ్చు. ఈ రకపు మీడియాలో బేసల్ మీడియా పదార్థాలతో పాటుగా రక్తం, సీరం, ఎర్గో యొక్క శాంపిళ్లను కలుపుతారు. ఏ రకపు మీడియాలో బేసల్ మీడియా పదార్థాలతో పాటుగా రక్తము, సీరం, ఎర్గో యొక్క శాంపిళ్లను కలుపుతారు. ఎన్రిచ్మెంట్ మీడియా, ఎన్రిచ్ మీడియా, షుగర్ మీడియా మరియు సెలెక్టివ్ మీడియా. అయితే ఎన్రిచ్ మీడియాలో అయితే ఇవన్నీ కలపడం జరుగుతుంది. పిండాల యొక్క మరణం మరియు వైరస్ల యొక్క పెరుగుదలను సూచించేది. పిండాల యొక్క మరణాన్ని అట్ ది సేమ్ టైం వైరస్ల యొక్క పెరుగుదలను సూచించేటువంటి పద్ధతి ఏంటి? మెంబ్రెయిన్ పద్ధతి, ఇంట్రోవీనస్ పద్ధతి, అమ్నియాటిక్ వీనస్ పద్ధతి, అలాగే యోక్సాక్ పద్ధతి. దీంట్లో ఏది? సో ఇంట్రోవీనస్ పద్ధతి అని అయితే చెప్పొచ్చు అనమాట. తర్వాత ఎంబ్రియోనేటెడ్ పద్ధతిని ఈ క్రింది ఏ శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు? పాస్చర్, రిచ్, గుడ్ పాస్చర్ మరియు జెన్నర్ అన్నమాట. ఎంబ్రియోనేటెడ్ పద్ధతి అనేటువంటి దాన్ని గుడ్ పాస్చర్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. వైరస్లను వివిధ రకాల పద్ధతుల ద్వారా పెంచుటను ఏ విధంగా పిలుస్తారు? బ్యాక్టీరియా కల్చర్, ప్రోటోజోవా కల్చర్, వైరస్ కల్చర్, దీన్ని ఇంకొక విధంగా వైరల్ కల్చర్ అని కూడా పిలవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఫంగల్ కల్చర్ అనమాట. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వైరల్ కల్చర్ వైరస్ కల్చర్. ఏదైనా ఒక అవయవాన్ని కత్తిరించి తర్వాత సేకరించి కొన్ని వారాల వరకు నిల్వ ఉంచి దానిపై వైరస్ను పెంచితే ఆ పద్ధతిని ఏమంటారు? ఏదైనా ఒక అవయవాన్ని కత్తిరించి తర్వాత సేకరించినటువంటి కొన్ని వారాలకు నిల్వ ఉంచి దానిపైన వైరస్ను పెంచితే ఆ పద్ధతిని వచ్చేసరికి ఆర్గాన్ కల్చర్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ సంఖ్యలో వైరస్లను పెంపొందించే పద్ధతిని ఏమంటారు? ఆర్గాన్ కల్చర్, సెల్యులార్ కల్చర్, సస్పెన్షన్ కల్చర్. సో ఎక్కువ సంఖ్యలో వైరస్లను పెంపొందించేటువంటి పద్ధతిని సస్పెన్షన్ కల్చర్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఫైటోఫేజ్ అంటే ఏంటి? ఇది పశువుల్లో కనిపిస్తుందా, లేదంటే మొక్కల్లో కానీ, బ్యాక్టీరియాలో కానీ, వైరస్లో కానీ కనిపిస్తుందా అనేది కనుక మనం చూస్తే ఈ ఫైటోఫేజ్ అనేటువంటిది మనకి ఎక్కువగా మొక్కలలో కనిపించడం అయితే జరుగుతుంది. శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత శరీరాన్ని మొత్తం వ్యాధికి గురి చేసినటువంటి నిర్మాణం ఏది? శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శరీరాన్ని మొత్తం వ్యాధికి గురి చేసినటువంటి నిర్మాణం కనుక మనం చూస్తే యాంటీజెన్గా చెప్పచ్చు. శరీరం వ్యాధికి గురైనప్పుడు వెంటనే ఈ క్రింది వాటిని మెడిసిన్ రూపంలో అందిస్తారు. ప్రతిజనకం, ప్రతిరక్షకం, రక్తం మరియు రక్త ఫలికలు. దీంట్లో ప్రతిరక్షకాలను అయితే అందించడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రతిజనకం శరీరంలో చర్య జరిపి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తే అటువంటి దానిని ఏమంటారు? ఇమ్యునోజెనిసిటీ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ప్రతిజనకం మీద ప్రతిరక్షకం చర్య జరపడానికి అనుకూలంగా ప్రాంతాన్ని ఏమంటారు? ఇక్కడ చర్చ అని పడింది అనమాట, మనకి చర్య అనమాట. అది యాక్చువల్గా ఏదైనా
ప్రతిజనకం మీద ప్రతిరక్షకం చర్య జరపడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమంటాం? పారాటోపు, ఎడినోటోప్, తర్వాత పక్షనల్ ఎపిటోప్, ఇంకోటి వచ్చేసరికి ఎపిటోప్ అనమాట. సో ఆ ప్రాంతాన్ని వచ్చేసరికి ఎపిటోప్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఎటిరోపిల్ ఏజెంట్ అనగా ఏంటి అంటే అవి ఏమేం కలిగి ఉంటాయి? వివిధ రకాల జీవులు ఒకే రకం యాంటీజెన్ కలిగి ఉంటాయి. వివిధ రకాల జీవులు భిన్నమైనటువంటి యాంటీజెన్ కలిగి ఉంటాయి. వివిధ రకాల జీవులు 2 రకాల యాంటీజెన్ని కలిగి ఉండడం. ఇంకోటి వచ్చేసరికి ఏ యాంటీజెన్ కూడా లేకపోవడం. దీంట్లో ఎటిరోపిల్ అనేటువంటిది కనుక మనం చూస్తే వివిధ రకాల జీవులకు ఒకే రకం యాంటీజెన్ని కలిగి ఉండడం అన్నమాట. వ్యాధి సంహారులు, సో ప్రతిరక్షకాలు ఏవైతే ఉంటాయో వీటిని వ్యాధి సంహారకులుగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి కనుక మనం చూస్తే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అనేటువంటివి ఏ రకానికి సంబంధించినటువంటివి అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడాను యాంటీబాడీలు, అన్ని యాంటీబాడీలే అన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్. రెండింటికి సంబంధం ఉంది కానీ ఖచ్చితంగా ఉండదు. యాంటీబాడీకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటువంటివి సరైనవి కావన్నమాట. దీంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ కనుక మనం చూస్తే ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడాను యాంటీబాడీస్ కింద అయితే చెప్పొచ్చు అనమాట. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయన్నమాట. ఐజీతో ఇండికేట్ చేస్తాం మనము. ఐజీఈ అని చెప్పేసి, ఐజీబీ అని చెప్పేసి, ఐజీఏ అని చెప్పేసి ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. అంత డెప్త్ అనేటువంటిది అయితే అవసరం లేదు. అది యాక్చువల్గా ఇమ్యూనాలజీ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక కోర్స్ మీద అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇమ్యూనోగ్లోబులిన్ను మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1962వ సంవత్సరంలో ఈ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్స్ను అయితే మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. ఇమ్యూనోగ్లోబులిన్స్ను ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? రోడ్నీ పోటర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇమ్యూనోగ్లోబులిన్స్ని అయితే కనుక్కున్నారు. ప్రతిరక్షకం ఈ క్రింది ఏ ఆకారమును కలిగి ఉంటాయి? వై ఆకారం లేదంటే టీ ఆకారం. లైచిన్ సుమారుగా ఎన్ని రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది? 214 రకాల అమైనో ఆమ్లాలను అయితే ఇది కలిగి ఉంటుందన్నమాట. ఒక పరికరంపై కానీ ఒక ప్రాంతంలో కానీ ఉన్నటువంటి సూక్ష్మజీవులను నాశనం చేయటం ఏమంటారు? ఒక పరికరంపై కానీ లేదంటే ఒక ప్రాంతంలో కానీ ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పాయిల్ చేయడం కావచ్చు, చంపేయడం కావచ్చు ఏమంటారు అనేది చూస్తే స్టెరిలైజేషన్ అంటాం అనమాట. కిల్లింగ్ ఆర్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఫ్రమ్ ద పర్టికులర్ ప్లేస్ ఆర్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. రేడియేషన్ మరియు ఫిల్టరేషన్ ఏ విధమైనటువంటి పద్ధతులు? రసాయనిక పద్ధతులు, రసాయనిక యౌగిక పద్ధతులు, భౌతిక పద్ధతులు మరియు సైంటిఫిక్ పద్ధతులు. ఇంట్లో రేడియేషన్ మరియు ఫిల్టరేషన్ కనుక రెండు చూస్తే మనకి ఇవన్నీ భౌతిక పద్ధతులుగా అయితే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి.